డ్రైవింగ్ చేస్తాడు అనమాట. స్కూల్ బస్ నడుపుతాడు. మన బండి నడపాలని ఎప్పటి నుంచో అన్న కోరిక. అన్న కొట్టి ఎవరికైనా బండి ఆగుతులే అన్న ధైర్యంతో పోతుంటారు. ఆపెత్తున్నాడు అన్నయ్య బండి. ఇంకా మన తమ్మిరా అన్న శాలరీ అడుగుతారు చాలా మంది. ఎంత 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 చెప్పు, శాలరీ ఎంత చెప్పు అని చెప్పేసి. ఎంత నీ శాలరీ? ఇలా 3 days 4 days 5 days 6 days 10 days అయిన రోజులు కూడా ఉన్నాయి. తమిరాజు గారు వంపు చూసాం, తర్వాత మీరు చూసాం. అయ్యా మా తొడుకొచ్చిరెళ్ళా, మా తొడుకొచ్చిరెళ్ళా అని మీరే బయటికి రండి. ఈ రోజు ఇక్కడ బండి లోడ్ అయ్యేటప్పుడు ఉండాలి. మా నాన్నగారు కూడా డ్రైవరేనండి. మాకు ఇద్దరు లారీలు ఉండేది. 20 వేలు ఇంత లారీ రేటు ఉండేది కాదు. 1 లక్ష రూపాయలు కూడా లారీ వచ్చేస్తుంది. 4 లక్షలు కొత్తదే. ఇప్పుడు ఎక్కువ దూరం తిరిగేవారు. అదోని అలాగే కటక్ పని. అప్పుడు మా పిల్లలు ఇలా ఉండేవారు. నాన్నగారు అప్పుడు యాక్సిడెంట్ అయిందండి. ఇంటికాడ పెంచుతారు. లారీ ఎక్కేద్దండి. లారీ ఎక్కి వెళ్ళిపోతా ఉండదు. దేరగడ మరి ఆ ఎంపీ కట్టవా? ఈ అమ్మ వాళ్ళు ఈ అన్నయ్య వాళ్ళు మన వీడియో చూస్తారంట. మాకు చాలా సంతోషం అనిపించింది. మాతో పాటు ఉన్న 10 నిమిషాలు అయినా కానీ మా ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ కలిగింది. మేము ఎక్కడో 2-3 రోజుల నుంచి ఇక్కడ స్నానాలు లేకుండా తిండి లేకుండా ఇక్కడ దోమలకి చాలా ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళు రాగానే మాకైతే అంతా మర్చిపోయాం. మాతో పాటు సరదాగా మాట్లాడుతూ మా ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ కలిగింది. మా ఫ్యామిలీలో ఎక్కడో ఉన్నా కానీ వీళ్ళే మా ఫ్యామిలీ అనేలాగా మనతో పాటు సరదాగా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మ. బాయ్ చెప్పు. అంతే పక్క కాల్ చేస్తాను. 313 తినేసావా? థ్యాంక్స్ అన్న. తమ్ముడు చిప్స్ ప్యాకెట్లు ఎందుకు తమ్ముడు? ఇంకా తిందురా బ్రో. అంబులెన్స్ నడుపుతావా? బట్టల షాప్ అండి. మందుల మెడికల్ టాబ్లెట్లు అమ్ముతారా? మందు తీసుకుంటాను. సాయంత్రం ఫోన్ చేయాలి. థ్యాంక్స్ బ్రో. అనుకో ఇంతమంది అన్నవారు మనకు తెలియదు. ఎక్కడికి ఫ్యాన్స్ ఉంటారండి. చూసి అమ్మ వాళ్ళందరూ ఇట్లా వస్తారు. ఎలానే తీసుకెళ్ళినంట తమ్మిరాని హోటల్ దాకా. నడుచుకుంటూ వెళ్ళాను. దొంగ దొంగ అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంటే మన టీ కొట్టుడు కూడా టీ తాతనా అని నేను తీసుకెళ్తాను అని గేట్ కాడ తీసుకెళ్ళి గేట్ అవతల దాటి నడిచెళ్ళి ఆటో ఎక్కితే లోపల దుల్లేడు. ఆ లోపల ఎత్తే మళ్ళీ అక్కడి నుంచి 20 రూపాయలు ఇచ్చి సెంటర్కి వచ్చాడు. ఆటో దిగి ఇలా వెళ్తానా ఆయన వచ్చారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన తమ్మిరా అన్న కోసం అన్న బుల్లెట్ బండి తీసుకొచ్చిండు. అన్న స్కూల్ వ్యాన్ నడుపుతారనమాట. స్కూల్ పిల్లల్ని స్కూల్లో దింపేసి మన కోసం అని చెప్పేసి తమ్మిరా అన్న బుల్లెట్ బండి తీసుకొచ్చిండు నడపనికి. ఇంతసేపు నడిపిండు. మన డింపి గారు దీనిపైన కూర్చుండు.
నిన్న నుంచి చాలా మంది అన్న వాళ్ళు వచ్చారు మన తణుకులో. ఇప్పుడు ఆగేసి 3 days అవుతుంది, నేను వచ్చి 3 days అవుతుంది. అన్నయ్య ఒక రోజు ముందే వచ్చిండు, బండి ఇక్కడ తెచ్చి పెట్టుకుంటూ లోడ్ అయిందని చెప్పేసి నాకు అనవసరంగా అబద్ధం చెప్పి ఇక్కడ తీసుకొచ్చిండు. మమ్మల్ని దోవల్లో వండబెడుతుంది. నాకు తోడు రా. నాకు ఎప్పుడైతే లోడ్ అయింది అన్నయ్య థ్యాంక్స్ చెప్పవా, బుల్లెట్ బండి తెచ్చిన. థ్యాంక్స్ తమ్ముడు. అక్కడ నుంచి సారా అవుతుంది సారా. అలా సార్ పెడతారంట, ఇప్పుడు పెడతారంట ఇప్పుడు లేబర్ వస్తున్నారంట. క్లీన్ చేసి వేస్తాను. 3 days అయింది. అంటే ఒక్కొక్క ప్లేస్లలో ఇలా ఉంటుంది అనమాట. మనకి కొన్ని ప్లేస్లలోకి వెళ్ళినప్పుడు ఇలా 3 days 4 days 5 days 6 days 10 days అయిన రోజులు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడైతే మన వెయిటింగ్ అనేది ఏం చెప్పలే. మామూలుగా ఏంటంటే కొన్ని ప్లేస్లలో వెయిటింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ మనకి ఏం చెప్పకపోయేసరికి మనం డిమాండ్ చేసినాం అనమాట. ఒక్క రోజు 2 రోజులు అంటే ఆగుతాం, కానీ 3-4 రోజులు ఆగాలంటే మనకు కూడా లాసే కదా. ఈఎంఐలు కట్టాలంటే నెలకు ₹1,00,000 ఈఎంఐ అంటే 4 రోజులు పోయిందనుకో, ఒక రోజుకి వచ్చేసి 4,000 5,000 వేసుకున్నా కానీ 4 రోజులు అంటే 20,000 25,000 లాస్ అన్నట్టు మనం ఇక్కడ ఆగుతాం ఉత్తిగా. అందుకని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సి వస్తుంది అనమాట. తమ్మిరాదన చేసిన పనికి ఇలా జరిగింది. నేనైతే గట్టిగా పార్టీకి ఫుల్ ఇచ్చాడు కదా. అయ్యో ఆప్లికాయలు అన్న పేరు గజ్జికాయలు ఉన్నాయి. ఆపిల్స్కాయలు, ఆపిల్స్, ఆరెంజ్, కివి. ఆ కివిని గజ్జికాయలు అంటాడు. గజ్జికాయలట అయ్యి మంచి హెల్త్ కి. అయ్యి డ్రాగన్ ఫ్రూట్ ఇది తింటే రక్తం వస్తుంది, బ్లడ్. నుంచి అసలు ఇంకా మన తమ్మిరాన్న శాలరీ అడుగుతారు చాలా మంది. ఎంత 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 చెప్పు, శాలరీ ఎంత చెప్పు అని చెప్పేసి. ఎంత అందరికి ఉన్న డౌట్ అది. ఇచ్చేది ఎక్కువ. మామూలుగా అయితే మా ఫిక్స్డ్ శాలరీ వచ్చేసి 50,000 అన్నకి. 50,000 ఫిక్స్డ్, ఎవ్రీ మంత్ 50,000 శాలరీ అనేది ఫిక్స్డ్. అది కూడా ఎందుకంటే మామూలుగా అయితే 30,000 40,000 లాస్ట్ ఎవరికైనా. 50,000 కూడా ఎందుకంటే మనం ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ మన వీడియోస్ కూడా ఇంత సపోర్ట్ ఇస్తుంది కాబట్టి దాని కాకుండా కూడా ఇంకా మనం ఎక్కువనే ఇవ్వాలి శాలరీ. 70,000 80,000 వరకు ఇచ్చేయాలి. కాకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు అడుగుతుంటాడు. అది కౌంటింగ్ అనేది మనం ఎక్కువ చేయం. 100% అయితే 50,000 అనేది అయితే ఎవ్రీ మంత్ రీచ్ కంపల్సరీ హ్యాండ్కి వెళ్తుంది. అదనమాట. ఇంకా నాకు ఎవరో ఇంట్లో ఇస్తాం మరి. ఈయనకిస్తే డబ్బులు అడుగుతున్నాడు అన్నయ్య ఇవ్వనాక. ఈయనకి ఇచ్చామనుకో మళ్ళీ ఎక్కడైనా ఖర్చు పెట్టుకోనుకో ఇంట్లో వాళ్ళు నన్ను అడుగుతారు. ఎందుకంటే నా బాధ్యత ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం నా బాధ్యత. వాళ్ళ బాధ్యత నా దగ్గర ఉంచుతారంటే మనం కూడా బాధ్యత వాళ్ళ ఇంట్లో డబ్బులు అప్పచెప్పడం మన బాధ్యత. అందుకని అక్క వాళ్ళు ఎప్పుడన్నా అవసరం ఉన్నాయని అడిగినా కానీ మనం మంత్ కాకముందే మనం ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ మంత్ కూడా శాలరీ ఒకవేళ ఇప్పుడు ఈ మంత్ కావాలంటే కంపల్సరీ ఇచ్చేయాల్సిందే. అన్నకు కూడా ఈ మధ్యనే కొంచెం అవసరం పడుతుంది ఎక్కువ. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఆ చిట్టీలు కట్టుకోవడానికి ఒక 2-3 నెలల చిట్టీలు కూడా ఆగిపోయి ఉండే. అవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్యన క్లియర్ చేసుకుంటాం. ఇంకా అన్నయ్యకి ఇప్పుడనే కాదు, మనతో పాటు ఉన్న రోజులు మనకి వీడియోస్లో ఎంత సపోర్ట్ చేస్తుండో ఆయనకనే కాదు ఆయన ఫ్యామిలీ మొత్తానికి మేము 100% సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నేను మాట ఇచ్చిన. దగ్గర ఉన్నన్ని రోజులు అన్నకైతే అన్న వాళ్ళ పాపల స్కూల్ చదువులైనా వాటి ఖర్చులైనా ఒకవేళ వాళ్ళకి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా అవసరం ఉన్నా కానీ మనకు వచ్చిన దాంట్లో 100% అయితే ఒక 40% అన్నా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకెళ్తాం. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ లేవు, నార్మల్గానే ఉన్నారు. ఫ్యూచర్లో వాళ్ళ పెళ్ళిళ్ళ ఖర్చులకు కానీ దానికి డబ్బులు లేవు అన్నప్పుడు కూడా మనం ముందుకెళ్ళి ఇస్తాం అనమాట. అది తమ్మిరాన శాలరీ వచ్చేసి మంత్లీ 50,000. ఇంకెక్కువనే వెళ్తుంటుంది అప్పుడప్పుడు ఖర్చులకు అంటే మనకి అంత రిటైర్మెంట్ చేస్తుంది కాబట్టి కౌంటింగ్ అనేది ఉండదు. కానీ 50,000 అయితే కంపల్సరీ ఇస్తాను అనమాట ఎవ్రీ మంత్. అయితే అంటే ప్రాణం. పొద్దున్న లేచిన పని చాలా కష్టాల్లో ఉన్నాను. చాలా కష్టాల్లో ఉండి కూడా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్విస్తాడు తమ్ముడు వచ్చి అన్నా నువ్వు ఉంటేనే రా అన్నాడు. ఓకే తమ్ముడు అంతా రెడ్ సిగ్నల్ ఎత్తారు కానీ మన గ్రీన్ సిగ్నలింగ్ అంతే. ఎక్కడున్నావు, ఎక్కడికి ఎట్టావు, ఏంటి కిరాయి ఎంత, ఏమి అన్న మాట ఎత్తడు. తమ్ముడు ఎంత రికార్డింగ్ ఎట్టడం వరకునే అది ఆలకించుకుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడమే. ఇంత ఏటన్నా అంత ఏటన్నా మాట్లాడరు. ప్రేమ ఎక్కడ స్కూల్ పిల్లలు తాడేపల్లి గూడెం దగ్గర నుంచి దించి మళ్ళీ అక్కడ నుంచి బుల్లెట్ బండి వేసుకొని ఇక్కడికి వచ్చారు పొద్దున్నే. 3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం కదా, 2-3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. అయినా కానీ మనకు అసలు ఖాళీ ఉన్నట్టే అనిపిస్తలే. జరిగిపోతుంది. ఎవరెవరో ఫ్రెండ్స్ వస్తున్నారు, సబ్సిడీ అందరూ అటు టీ తాగడానికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏదో టైం పాస్ చేస్తున్నాం. అన్నయ్య ఉంటే ఒక చిన్న పిల్లోడు ఒక ఫ్రెండ్ ఉంటే పక్కన ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది అనమాట. ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 2 పిల్లల తండ్రి. మా డాడీ ఏజ్ మా నాన్నకంటే కొంచెం ఏజ్ ఎక్కువనే అనుకో, ఒక 1 year మా నాన్న ఏజ్. అయినా కానీ నాతో ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఒక పెద్ద గాని లాగా తమ్ముడు ఎందుకు ఇలా అలానే ఉంటాడు, సరదాగా ఉంటాడు అనమాట. మస్తు టైంపాస్ అవుతుంది.
ఫోన్ వచ్చింది మాట్లాడు. ఎవరు? ఏమో గర్ల్ ఫ్రెండా? గోల్కొండ గర్ల్ ఫ్రెండా? వచ్చేద్దనే ఖర్చు అదే పెడతారు చూడు. ఆడలచ్చం అక్క ఇను మామూలుగా రాదు. గట్టినట్టు పైకి చాలా స్పెషల్ అవుతుంది అది. అక్కడ కూడా మిస్ అవ్వలేదు కాబట్టి తొందరగా మిస్ చూసుకుని అది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన అన్న పేరు స్వామి అన్న వచ్చేసి బస్సు డ్రైవింగ్ చేస్తాడు అనమాట. స్కూల్ బస్ నడుపుతాడు. మన బండి నడపాలని ఎప్పటి నుంచో అన్న కోరిక. అన్న కూడా డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి. అనియా నువ్వు రివర్స్ చేస్తున్నావు అనియా, బస్సులో కాదని. ఇది దీన్ని తీసుకోని డింపిని తీసుకో. ఎప్పటి నుంచో మనతో రావాలని కోరిక అంట. ఇప్పుడైతే బస్సు స్కూలు సెలవులు లేవు కాబట్టి ఏం అసలు మన బండి అయితే ఒక ట్రయల్ వేస్తున్నాడు. అక్కడ దాకా వెళ్ళి జీతం వాళ్ళు ఇవ్వాలి మరి సెలవులు పెడితే. వచ్చేసింది అనేక అప్పుడే బండి. కొంచెం టచ్ అయితే కొంచెం అలవాటు అయితే అయిపోద్ది. ఎమ్మటే ఫస్ట్ రావాలన్నా ఎట్లా వస్తుంది రాలే. ఎలా ఉందనే బండి? అవునా? హారన్ ఇది తీసుకోండి. సెకండ్ డెస్క్ ఏం కాదు. సెకండ్ డెస్క్ తాళంది. సెకండ్ అలా టచ్ వెళ్తే అదే మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆపెత్తున్నాడు అన్నయ్య బండి. ఆ ముసలాడు మంచి రైట్ 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 పోను రైట్ రైట్. చెప్పనా ఎలా ఉంది దాని దీనికి అనిపిస్తుందా తేడా? దీనికి తేడా ఏంటి? బాగుందన్న తేడా ఉంది. నాకు తాటా బండి లేదండి, అదే తేడా. అంటే నడిపేటప్పుడు చేంజెస్ ఏమనిపిస్తుంది? BS6 కదా మీరు? BS6ఏనా? కాదు BS4. అదే దానికి దీనికి ఏం తేడా ఏమనిపిస్తుంది? మామూలుగా లెంత్ ఇట్లా అన్నీ సేమ్ అనిపిస్తున్నాయా? క్లచ్ మూవ్మెంట్ కానీ అన్నీ? ఇది లాంగ్ ఉండాలి కొంచెం, చాలా. బస్ కొని దగ్గర నుంచి కట్ చేస్తారు కదా, దీనికి కొంచెం లాంగ్ ఉండాలి. మొత్తం లెఫ్ట్ కుండి ఫుల్ కట్ చేస్తే అప్పుడు కట్ అవుతుంది. ఇంకా లెఫ్ట్ కుండు, ఇంకా లెఫ్ట్ కుండు, ఇంకా లెఫ్ట్ కుండు, ఇంకా లెఫ్ట్ కుండు చాలు. ఇప్పుడు ఫుల్ కట్ చేయాలి. ఫుల్ కట్ చేస్తే అదే కట్ అయిపోతుంది. ఏమీ రాకపోతే కానీ ఒకసారి చూస్తే అలవాటు అయిపోతుంది. కానీ ఫుల్ కట్ చేయి, కట్ చేయి, ఫుల్ కట్ చేయి. ఇంకా ఫుల్ కట్ అంతేలే. ఎవరైనా పెద్ద బండి చిన్నగా వెళ్తుంది కాబట్టి ఎవరికైనా బండి ఆవుద్దులే అన్న ధైర్యంతో పోతుంటారు. చూసారు కదా, ఒకటేసారి నడిపిస్తున్నాను ఫస్ట్లోనే. నువ్వైతే ఎన్నిసార్లు ఆపినావు బస్సు వచ్చినప్పుడు? 4 సార్లు 5 సార్లు ఆపిండు బండి. చూసావా అన్నయ్య? ఒక్కసారి బండి చేయగానే కంటిన్యూస్గా. నాకు ఏదైనా అంటన్నా కొంచెం అలవాటు పోతుంది. ఇప్పుడు మీరు రావాలైతే ఒక ట్రిప్ మాతో ఒక ట్రిప్ రావాలైతే. పార్కింగ్ కూడా ఎలా కరెక్ట్ చేసాడు, సూపర్ అన్నయ్య డ్రైవింగ్ అయితే. ఒకసారి అసలు బండి మీ ఇలా నడప అలా నడపని ఏం చెప్పలేదు. BS6 అయినా కానీ మామూలుగా బస్సు నడిపినట్టే మంచిగా కరెక్ట్గా నడిపిండు. బండి పార్కింగ్ కూడా లెంత్ ఎలా కట్ చేసుకోవాలి ఏందనేది ఏం లేదు, మన మైండ్ లో ఉండాలన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక బస్సుని మనం ఎంత లెంత్ లో కట్ చేస్తున్నాం, దీనికి కొంచెం లెంత్ పెంచుకుంటే సరిపోతుంది అంతే. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా వచ్చేస్తుంది. అన్నయ్య అయితే ఒప్పుకోవచ్చు, చాలా బాగా డ్రైవింగ్ చేసిండు. సూపర్ సూపర్ అన్నయ్య. టీ తాగడం కోసం మళ్ళీ ఇటు దాకా వస్తారని చెప్పేసి మన డింపి గారు చూస్తున్నారు కదా. అన్నయ్యతో నిలవారును మీరు ఎక్కడ వెళ్తే అక్కడే. ఒక్కసారి మనిషి ఎక్కడ వెళ్తే అక్కడే మనిషితో వెళ్ళిపో. ఏమో వెళ్ళిపో, మళ్ళీ చెప్తా ఉంటారా అక్కడే. బాయ్ 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 బాయ్.
దొంగ అరిచేస్తాడు వీడు. మనిషి లేకపోతే అరిచేస్తాడు చేస్తారన్నమాట. ఎవరైనా మనుషులు లేకపోతే అలవాటైన వాళ్ళు అరుస్తా ఉంటాడు బయటకు వెళ్తే. ఎందుకు అరుస్తున్నట్టే ఉంటుంది కుక్కల విశ్వాసం. సరదా చేస్తూ ఉంటాడు ఒకసారి. ఇంకేటనే మరి మళ్ళీ నడుపుతున్నావు బండి అయితే పర్ఫెక్ట్గా. ఎన్నిసార్లు ట్రైనింగ్ ఇచ్చినా కరెక్ట్గా నడపని వాళ్ళు ఉంటారు. కారు నడిపే వాళ్ళకి అంటే నువ్వు పెద్ద లారీ నడిపావా ఎంతమంది? అవునా? ఓకే ఓకే. అందుకనే నేను అది అనుకుంటాను. ఆటో దగ్గర నుంచి వెళ్ళాలి. ఆరనుకుంటా ఆటో వెనకాల లెఫ్ట్ ట్రైన్ ట్రైలర్ పక్కన పట్టి మళ్ళీ ట్రైన్ పక్కన. ఫుల్ కట్ రైట్. ఫుల్ కట్ రైట్ 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 కట్ ఎయిట్. అదే ఎంటీ బండి అంతే. ఎంటీ బండి ఫస్ట్ న్యూటర్లో డైరెక్ట్ నువ్వు 4th 5th వేసుకున్నా మూవ్ అవుతుంది. నువ్వు సెకండ్ న్యూటర్లోనే. ఇప్పుడైతే మనకు కాల్ చేసారు అనమాట. కాంట దగ్గరికి అయితే వెళ్ళమని చెప్పారు. తమ్మిరాజ్ అన్నయ్య ఇక్కడ లోడింగ్ పాయింట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వస్తున్నాం అనమాట. మేము డైరెక్ట్ కాంట దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళి కాంట పెట్టేసినాం అనుకో మళ్ళీ ఇప్పుడు మనకి వెళ్ళగానే లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు కంపల్సరీ అవుతుందని చెప్పారు. మనకి ఇప్పటికీ 4 రోజులు అనమాట. 5వ రోజు రేపు అయితే ఇవాళ కంప్లీట్ అయిపోతే ఇవాళ లోడ్ కాకపోతే 5 రోజులు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే కాంటాకి వెళ్తున్నాం. అయితే బండ్లు ఎట్లా పోతాయి మరి? ఇంక ముందుకు వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి లోపల తీస్తారో మరి బయటికి తీస్తారు గేటు. ఖచ్చితంగా చాలు రైట్ బుక్స్. ఓకే సక్సెస్ఫుల్గా మనం కాంట దగ్గరికి అయితే వచ్చేసినాం. హాయ్ అన్న. ఎక్కడన్నా చాలా మెసేజ్ వస్తుంటాయి. చుట్టి పాలు తాగమ్మా. పాలు తాగా మీ అబ్బాయా? ఇప్పుడు ఇంపాల్ నాగాలాండ్ అందులో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఎక్కడ పోయినా కానీ 10 మంది కలుస్తున్నారు. గుడ్లవరికి ఇంటిగాడికా? ఓకే మనకి ఇప్పుడు తమ్మిరా అన్న కాంట పెట్టినప్పుడు చూడలేదు కాబట్టి ఇంటి కాంట కూడా ఇక్కడే పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు మనకి బద్దలు వేసిన తర్వాత మెస్లు వేయాలి కాబట్టి బద్దల వెయిట్ అనేది కరెక్ట్గా తెలియదుగా. అందుకని చెప్పేసి బద్దల వెయిట్ ఎంత ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి మెస్లు వేస్తారు అట్లా. ఇలా కరెక్ట్గా ఫిక్స్డ్ అయిపోయాయి. కొన్ని కాంటాలు పెద్దగా ఉంటాయి, కొన్ని కాంటాలు చిన్నగా ఉంటాయి. మనం ఇప్పుడు కాంటా పెట్టినప్పుడు అయితే కంపల్సరీ డ్రైవర్ అనే అతను కింది దిగాలి, లేదంటే వెయిట్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ మనం అన్లోడ్ చేసేటప్పుడు దిగినాం అనుకో దిగేసి మెస్లో వేసినాం కదా, ఆ మెస్లో వెయిట్ తెలుస్తుంది. మెస్లో వెయిట్ తెలుస్తుంది. తర్వాత అయ్యి సారీ బద్దలు వేస్తారు. తర్వాత బద్దలు వేస్తారు. స్లిప్ ఇస్తున్నారు. 500 కిలోలు వచ్చింది. సరే 500 కిలోలు అంటున్నా.
500 5 టన్నులు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం రివర్స్లో వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే మనకు లోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం మెస్లన్నీ వేసిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ రావాలి. ఇప్పుడు రివర్స్ వెళ్ళినా సరే కంపల్సరీ వెనకాల ఒకళ్ళు చూసుకోవాలి. వెనకాల ఒకళ్ళు ఉంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాలి. మనంతా మనం సరదాగా వెళ్ళామనుకో అప్పుడు ఇంకెనకాల బండి వస్తున్నప్పుడు ఇంకా వచ్చేస్తుంటాయి బండ్లు. ఇంకా కార్ అయితే వెనకాల కనిపిస్తుంది అర్థంలో. ఇప్పుడు మనం మొత్తానికి అయితే కాంటా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తే మనం బెస్ట్ లోడ్ చేసేస్తారు. మన తమిళనాడు అయితే బైక్ పైన వెళ్తాం. ఇక్కడ ఎక్కువ అయితే మన ఈ మెస్లో ఇంకా కాటన్స్ లోడ్ అవుతూ ఉంటాయి. గుడ్ల కాటన్స్ వాటికి సంబంధించినవి అవుతూ ఉంటాయి అనమాట. బిల్డింగ్ వర్క్స్ అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. లోడింగ్ చేయడం మనకైతే ఇంతకుముందు అక్కడ లోడ్ అయింది మనకి బద్దీలో. మెస్లో ఇటు సైడ్ ఇటా రివర్సా కాదు, రివర్స్ లో రావాలా? అమ్మ బాబోయ్, ఏడు రావట్లేదు తమ్ముడిది. ఏంటిది? ఇంకేం కట్టిది? ఇదిగో అమ్మయ్యా వచ్చింది. ఏముంది, ఎయిర్పోర్ట్స్ పట్టుకుంటా మా కోసం. బుల్లెట్ బండి వచ్చింది ఊరు నుంచి. ఓకే, ఇప్పుడైతే మనం అన్నా ఓకే వేసా. ఫస్ట్ గా వేసా, లారీ ఎక్కా, బుల్లెట్ తొక్కా, బుల్లెట్ బండి ఎక్కాను. వెళ్ళు, కాళ్ళు అందట్లేవుగా. వచ్చాడు మంచిగా తోలే, నీకు బండే తోలు రాదు. నీకు బండే తోలు రాదు, ఎందుకే పైన పెడతావు కాళ్ళు. ఇట్రా. మొత్తానికి అయితే మన బండి అయితే లోడింగ్ పాయింట్లోకి అయితే తీసుకెళ్తున్నాం. ఇదే అనమాట, మనకి బద్దలు అయితే లోడ్ చేసిరు కదా, పక్కన గల్లీలో లోడ్ చేసిరు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్లో మన మెస్లు అనేది లోడ్ చేస్తారనమాట. బండిని అయితే రివర్స్లో లోపల పెట్టేసే ఉన్నారు. బండి లోపల పెట్టేస్తే మనకి ఈ రోజు లోడ్ అవుతుంది అని అయితే అంటున్నారు. 100% గ్యారంటీ అయితే ఇస్తారు. ఈరోజు అవుతుందా రేపు అవుతుందా అనేది అయితే తెలియదు. దీనికి ఆహారం పెడుతున్నారా? జమ్మలు తెచ్చిన ఇంటికి నుంచి మా ఇంటికి జమ్మలు తెచ్చిన
మా ఇల్లు ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి వస్తాను. ఏం కావాలి దానికి? రాత్రి మటన్ మరి ఉందో లేదో. రాత్రి మటన్ తెచ్చిందండి.